ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిష్ఠిత నివేదనలు అనే అంశానికి అర్నోన్ సంఘం వారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. నిన్నటి దినమున మన వాక్య ధ్యానంలో లెంట్ సీజన్లో మన తత్వాన్ని నూతనత్వంగా మార్చుకుంటానికి ఇది ఒక సమయమని చెప్పుకున్నాం. ఈరోజు ఆ నూతనత్వం ఎలా ఉంటుంది, ఆ దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుంటాం. కానీ ఒక అడుగు ముందుకు వేద్దాం. పౌలు గారు తెసలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో చదువుకుంటే దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో ఉంటుంది. చూద్దాం. అక్కడ తెసలోనిక సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము అని ఉంది. ఇక్కడ ఒక ఘటము అనే పద ప్రయోగం జరిగింది. ఘటము అంటే మట్టి కొండ. ఇది మట్టిదే, కానీ సంగీత ప్రియులకు చాలా ఇష్టమైన ఆయుధం. వాళ్ళు ఆ ఘటం మీద ప్లే చేస్తూ చక్కని మ్యూజిక్ని ప్రపంచానికి అందిస్తారు. కానీ అది చాలా డెలికేట్గా ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేయాలో అంత చక్కగా నేర్పరితనంతో హ్యాండిల్ చేయాలి, కానీ రఫ్గా పడితే అది పగిలిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. రఫ్గా మనం హ్యాండిల్ చేస్తే మన జీవితం మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. మరి పాడు చేసుకోకుండా దేవుని చిత్త ప్రకారం ఎలా నడవాలంటే కొన్ని సలహాలు ఇస్తున్నారు పౌలు గారు. ఎలా ఉండాలంటే, 1, అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక. అన్యజనులందరూ కామాభిలాష కోసం పరిగెడతారు. కామం అంటే మనం అనుకుంటున్న అర్థం కాదు. కామం అంటే కోరిక. అంటే ఒక పలానా వస్తువు సంపాదించాలని కోరుకోవటము కామమే. ఆ కోరిక కోసం ప్రగాఢమైందైతే ఉచ్చ నీచాలు మర్చిపోయి మనిషి ప్రవర్తిస్తే నీచుడుగా మారిపోతాడు, అవిధేయుడుగా మారిపోతాడు, మళ్ళీ పాపంలో పడిపోతాడు. అలా కాకుండా కామాభిలాష యందు మనసు పెట్టుకోకుండా మరి ఇంకెలా ఉండాలంటే పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును కాపాడుకోవాలి. ఏ పని చేస్తే మంచిదో, ఏ పని చేస్తే దేవుని చిత్తమో, ఏది పరిశుద్ధతో తెలుసుకుని ఆ పరిశుద్ధమైన కార్యాలు మాత్రమే చేస్తూ ఉంటూ ముందుకు సాగాలి. తర్వాత 3వ అంశముగా ఘటమును ఘనత యందు కాపాడుకోవాలి. ఘనత అంటే నీకు ఘనత కాదు, దేవునికి ఘనత కలిగేలాగా. నిన్ను చూసి 10 మంది శబాష్, ఇతను ఒక నిజమైన క్రైస్తవురా అని అనగలిగితే నీకు నీ ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. అటువంటి ఘనత నువ్వు ఇవ్వలేకపోతే నీ జీవితం వల్ల నీకు ఉపయోగం ఉండదు, నీ కుటుంబానికి ఉపయోగం ఉండదు, నీ సంఘానికి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే కామాభిలాష యందు ఉండకూడదు. నీ ఘటాన్ని నువ్వు సరిగా వాడుకోవాలి. అది ఘనతకు వాడబడాలి. మరి ముఖ్యంగా పరిశుద్ధత యందు నిలబడాలి. అట్టి మాటలు అట్టి ప్రయత్నం నువ్వు చేసినట్లయితే మరి ఈ 40 రోజుల్లో ఈ సహవాస కూడికల్లోనే నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన వాడు అవుతావు. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.